తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ చైర్పర్సన్, ఈసీ నెంబర్, మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతోమంది యువతకి మోటివేషన్ స్పీకర్గా ఎంతో అభివృద్ధికి కారణమైన సేవాభావము పూర్తిగా సేవకే అంకితమైన శ్రీమతి డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు హనుమాన్ చాలీసా అద్భుతంగా వివరిస్తున్నారు. మా అందరికీ తెలియని కొత్త కొత్త విషయాల్ని మీరు ఎలా సేకరించారో, ఎక్కడి నుంచి ఎంత కష్టపడ్డారో ఈ హనుమాన్ చాలీసాకి చెప్తానికి నాకు అర్థమవుతుంది. ప్రతి విషయమో తెలుసు, మీరు ఇలా జోడిస్తాం అనేది చాలా అద్భుతమైన విషయాలుగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏ చౌపాయి చెప్తారు? ఇవాళ నిగూఢమైన అర్థం చెప్తారు. 23వ చౌపాయికి వెళ్దామండి. 22లో మనం సబసుఖ లహై తుమరీ శరణ తుమరక్షక కహకో డర్నా అనేసి విన్నాము. 23లో ఆపన తేజ సమారో ఆంపై తీనో లోంక హాంకత కాంపై. మన హనుమంతుల వారిట ఒక గర్జన గనక చేస్తే ఆ గర్జనకి 3 లోకాలు కంపించిపోతాయిట. అంతటి భయంకరమైన గర్జన చేశారు అనేసి చెప్తున్నారు. ఆ గర్జనకి లంకలో ఆయన ఒకసారి గర్జన చేసినప్పుడు రాక్షసులందరూ బెదిరిపోయారట, కొంతమంది చనిపోయారట, కొంతమంది వచ్చినట్టే మూర్చిపోయారు, కొంతమందికి గర్భస్రావాలు అయ్యాయిట ఆడవాళ్ళకి. అంత భయంకరమైన గర్జన ఆయన కోపం వచ్చి లంకలో ఆయన చేశారు అని చెప్తారు. చూడండి, వానలు పడినప్పుడు ఒక మెరుపులు ఉరుములు వచ్చినప్పుడే మనం భయపడతాం. అలాంటిది ఆయన లంకా నగరంలో నుంచొని గర్జన చేశారంటే అతలాకుతలం అయిపోద్ది కదా. సీతమ్మ వారిని అంత దీన స్థితిలో చూసి నిద్ర ఆహారాలు లేకుండా ఒక రావణాసురుడు లంకలో ఆ పతివ్రతని ఆ విధంగా వేధిస్తున్నాడు అని చూసిన కోపానికి ఆయన ఆ విధమైన గర్జన చేసి సగం మంది శత్రువుల్ని చంపాలనుకున్నారు. చక్కగా లంకా దహనంతో సగం మందిని కూడా సంహరించారు. కాగల కార్యం గాంధర్వులు చేసినట్టుగా ఆయన చేశారు సగం. అందుకనే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద రామదూత కృపా సింధో మమ కార్యం సాధయా ప్రభో అని మనం ఆయన్ని కనుక తలుచుకుని, నాయనా నీ గర్జింపుతోటే అంత ప్రకంపనాలు సృష్టించావు, మా కార్యాలను కూడా నెరవేర్చు నాయనా, మాకంత శక్తి ఇవ్వు అని మనం కనుక కోరుకుంటే ఆయన మనకి ఏది కోరుకున్నా కూడా ఇస్తారు. అయితే హనుమంతుల వారండి భోగ యోగ ఉగ్ర రకాలుగా రూపాల్లో మనకు కనిపిస్తారు. భోగ ఎక్కడ మనకి అభిష్టాలన్నీ కూడా ఇస్తారండి. మన ఏ రూపంలో భోగ రూపంలో ఆయన ప్రార్థిస్తే మనకు అభిష్టాలు, మనకు కావలసిన ఉద్యోగాలు కానివ్వండి. భోగ రూపం అంటే వివరించండి. భోగ రూపం అంటే ప్రసన్నంగా ఉండే రూపంలో కార్యసిద్ధికి మనకు కావలసిన ఉద్యోగాలు, సంపద, పెళ్లిళ్ళు అటువంటి విషయాలకు మనం మామూలు రూపంలో ఆయన్ని కొలుస్తాం. అలాగే యోగ హనుమాన్ ఉంటారు. యోగ ముద్రలో ఉన్న హనుమాన్ని మనం చలితే శాంతి, జ్ఞానం అలాంటివన్నీ కూడా మనకి ఆయన ప్రసాదిస్తారు. ఉగ్ర హనుమాన్ చాలా కోపంగా ఉండే ఉగ్ర హనుమాను, పంచముఖి హనుమాను, నరసింహ రూపంలో ఉన్న హనుమాన్ని కనుక ప్రార్థిస్తే మనకి శత్రు రక్షణ, తర్వాత విజయాలు, భయాలు తొలగిపోవడం, మనకి ఏ దుష్టశక్తి మనల్ని ఆవరించకుండా చూడడం, అవన్నీ కూడా మనకి హనుమంతులు వారు అనుగ్రహిస్తారండి. అయితే ఆయన గర్జనని భూభుకార గర్జన అంటారటండి. అంటే ఆ గర్జన ఎందుకండి? ధర్మశక్తికి ఉన్న బలం అంటారు. ధర్మశక్తి ఏంటి? రాముల వారి ధర్మపత్నిని ఆయన అధర్మంగా తీసుకొచ్చాడు ఎవరు? రావణుడు. అందుకని ఆ గర్జనకి అంత శక్తి ఉంది అంటారు. అంటే ఎంత కోపముతో ఉగ్ర రూపంతో గర్జించాడు. ఒకటి ధర్మశక్తి, 2 స్వామి భక్తి. నా రాముడి భార్యని, నా అమ్మవారిని, నా తల్లిని ఇంత బాధపడుతున్నాడు అనే ఒక కోపం, ఉగ్రం వచ్చేసింది ఆయనకి. అంత గర్జన చేశారు అని చెప్తారు. అప్పుడు రావణ సభలో ఈయన ఎప్పుడైతే ఈ అశోకవనంలో ఈయన చెట్లన్నీ పీకి గొడవ చేస్తున్నారు, అక్షయ్ కుమారుని సంవరించడం అన్నీ జరిగాక ఎప్పుడైతే ఆయన రావణాసురుడి కొలువుకు వెళ్ళాడో, రావణాసురుడు అవమానించినట్టు ఈయనకి ఏది ఆసనం చూపించరు. ఆయన ఏం చేస్తారండి? రావణాసురుడు హనుమంతుడి ముందా కుప్పిగంతులు అన్నట్టుగా ఆయన తోకని చుట్టి ఆయన కన్నా పెద్ద ఆసనంగా చేసుకుని కూర్చున్నారు అని చెప్తారు. అంటే హనుమంతులు వారు ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక రావణుడితో ఎలా ఉండాలి, ఒక అమ్మవారితోటి సూక్ష్మ రూపంలో అమ్మ అనేసి కొడుకులాగా ఒక పుత్రవాత్సల్యం కలిగేటట్టు ఎలా చేయాలి, రావణాసురుడికి ఎలా మాట్లాడాలి, ఎలా భీకరంగా ఉండాలి, రాక్షసుల దగ్గర ఎలా ఉగ్రంగా ఉండాలి, అలా మనము ఆయన్ని కనుక
ఇంకా ఎక్కడ వినయం ప్రదర్శించాలి, ఎక్కడ అహంకారాన్ని తొక్కి పెట్టాలి. భోగ హనుమాన్, వీర హనుమాన్, యోగ హనుమాన్, ఉగ్ర హనుమాన్గా మనం ఆయన్ని ఎన్ని రూపాల్లో ఆయన కొలిస్తే అటువంటి శక్తులన్నీ కూడా మనకిచ్చి మనల్ని ఆయన కాపాడతారు. ఒకసారి రావణ సింహాసనాన్ని కంపించేటట్టుగా కూడా ఆయన చేశారు అని చెప్తారు. అంటే రావణాసురుడు హనుమంతులు వారు ఒక యుద్ధ సమయంలో ఆయన తోకని కోటలాగా చుట్టి దాని మీద కూర్చున్నారట. అప్పుడు రాముడు లక్ష్మణుడు మిగతా అందరూ కూడా ఆ కోటలో పడుకున్నారు. ఆయన తోకే కోట, ఆయన దాటి ఎవరు వెళ్ళలేరు, అక్కడ కూర్చున్నారట. అప్పుడు అంటే ఇది ఉప కథ అంటామండి, అంటే రామాయణంలో లేకపోయినా రావణాసురుడికి హనుమంతుల వారిని ఎందుకో చూడాలనిపించిందిట. రావణాసురుడికి అక్కడ ఒక చిన్న కథ ఏంటంటే, రావణాసురుడు ఒకసారి కైలాసం వెళ్ళటండి, శివ భక్తుడు కదా. అయితే లోపలికి వెళ్ళడానికి నంది లోపలికి అనుమతించలేట. ఇప్పుడు ఏకాంతంగా ఉన్నారు వాళ్ళు, సమయం కాదు ఇప్పుడు అని. రావణాసురుడికి నేను శివభక్తుడిని, నన్ను ఆపుతావా అనేసి కోపం వచ్చి నంది మొహాన్ని చూసి నువ్వు కోతి మొహంలా ఉన్నావు అన్నట్ట. నంది మొహాన్ని చూసి నువ్వు అప్పుడు నందికి కోపం వచ్చి ఆ కోతులతోటే ఆ వానరాలతోటే నీకు మరణం ఉంటుందిలే, నిన్ను వాళ్ళే సంహరిస్తారు అని శాపం కూడా పెట్టారు అని చెప్తారు. ఇవన్నీ కూడా హాస్యంగా కూడా చేయకూడదు. అవన్నీ రావణాసురుడి మనసులో ఉండి ఈ ఆంజనేయుడు ఒక వానరుడు లంకకి ఎలా వచ్చాడు, సీతమ్మ వారిని కలిశాడు, నా సభకు వచ్చాడు, ఎన్ని సేతువు నిర్మించి తీసుకొచ్చాడు, ఇతను మామూలు వానరం కాదు అంటే మనసులో కూడా, అంటే ఆ శాపం అతనికి గుర్తుంది మనసులో. మరి శివ అంశ కదండి ఆంజనేయ స్వామి, ఒక ఆకర్షణ అని అనుకోవాలి. తర్వాత తోక అమ్మవారు, శివుడు నేను విష్ణువుకి సాయం చేయడానికి వెళ్తాను అని అన్నప్పుడు అమ్మవారు మరి నేను అంటే నువ్వెందుకు తోకలాగా అంటాడు. సరే నేనే తోకై వస్తానంటుంది అమ్మవారు. తోక అది ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటుంది అని చెప్తారన్నమాట. అయితే రావణాసురుడు వచ్చి కోటలాగా నిర్మించుకునే తోక మీద కూర్చున్న ఆంజనేయ స్వామితో, నువ్వు రామ భక్తుడివి అంటావు, రాముడికి కోసం ఇన్ని చేసావు, లంకకు వచ్చావు, సీతాదేవి కోసం అని సేతువు నిర్మించావు, అందరినీ తీసుకొచ్చావు, నీకేమొచ్చింది, నీకేమిచ్చాడు రాముడు అని అడుగుతాడు. అయితే ఈయన అంటాడు, భక్తి మూలాన, ఆ జ్ఞానం మూలాన, ఆ తేజస్సు మూలాన మనకి అజ్ఞానం పోయి ప్రకాశం రావాలి. మనము అజ్ఞానంగా ఆలోచించకూడదు రావణ. నీకు వేదంగా చదివిన పండితుడివి, సకల సంపదలు ఉన్నవాడివి, కానీ నీ అజ్ఞానానికి ఈ జ్ఞానం అనే, ఈ వేదాలు చదివిన జ్ఞానం అనేది ప్రకాశింప చేయలేదు, అందుకే నువ్వు అహంకారంగా ఉన్నావు, ఇంకా తెలుసుకోవట్లేదు రావణ అని చెప్తాడు. అప్పుడు ఈ రావణుడు తర్వాత హనుమంతుడు వాళ్ళ యొక్క సంభాషణ మూలాన రావణాసురుడికి అహంభావం తగ్గి, నేను ఈ విధంగా ఆలోచించానా ఎందుకు అనేసి తను కొడుకులు పోయినా తమ్ముడు పోయినా నేను నా అహాన్ని వదులుకోలేదన్న మాట అనేస్తే, రేపు రాముడు నీకు బాణాలు వేసినా నీకు మంచే జరుగుతుంది రావణ అని చెప్తాడు. అంటే నీకు ముక్తి వస్తుంది. మామూలు వాళ్ళ చేతుల్లో నువ్వు సంహరించబడట్లేదు, సాక్షాత్ విష్ణుమూర్తి అన్నట్టుగా నీకు కైవల్యం వస్తుంది అన్నట్టుగా మన హనుమంతులు వారు చెప్పారు అని చెప్తారనమాట. అందుకని రాక్షస మరణంలో కూడా అమ్మవారు అయ్యవార్లు వధిస్తాం వల్ల వాళ్ళకి ఎంత పుణ్యం, ఎంత భోగం అండి. మరి ఒక యాక్సిడెంట్ లో పోవడానికిను, ఒక పండిన పండులాగా ఇంట్లో 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చాక హాయిగా సునాయాసంగా పోవడానికి తేడా లేదు. చాలా చాలా తేడా. ఒక రాముడి చేతిలో బాణానికి నువ్వు గురై మరణిస్తావు అని అంటే, రాముడు బాణాలు వేస్తున్నట్ట, ఒక తల తెగిపోతుంది, మళ్ళా బాణం వేస్తున్నాడు, మళ్ళా తల తెగిపోతుంది. అలా రాముడు 100 బాణాలు వేస్తే 100 సార్లు రావణాసురుడి తల తెగి రాముడి కాళ్ళ మీద పడితే ఆయన తల ఈయనకి అష్టోత్తరం చెప్పినట్టుగా అనిపించింది, పూలలాగా అలా పడ్డాయి అని చెప్తారు. ఎంత అద్భుతమైన రావణుడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు. అదే వాళ్ళ రావణ యుద్ధానికి ఆ శరాలు వేస్తుంటే, బాణాలు ఇద్దరు వేసుకుంటుంటే ఆకాశం అంతా కూడా కనిపించకుండా ఒక మెరుపొకటే, బాణాలు మెరుపొకటే కనబడిందిట. అందరూ చూస్తున్నారట, దేవతలు అందరూ కూడా కింపురుషులు వాళ్ళందరూ గంధర్వులు చూస్తుంటే ఆకాశం అంతా చీకటి, ఒక్క బాణాలు వెలుగు మాత్రమే రాముడిది
మన ఆ రావణ తెల సముద్రం తెగుతూ కనబడుతుంది. రాముడి పాదాల వద్ద కనబడుతుంది అది. అద్భుతమైన వివరణ అండి. అయితే రావణంకి అనేక సార్లు అనిపించింది లంకా దహనం చేశాడు, సీతమ్మ వారి దగ్గరికి రాగలిగాడు, సేతువు నిర్మించాడు. అయితే మనకి జ్ఞానం డబ్బు కావాలా? ఆపన తేజ సమారోహంపై తీనో లోంక హాంకత కాంపై మనకి పదవులు కావాలా అని మనం ఎప్పుడు కూడా డబ్బు కావాలి, సంపద కావాలి, ఉద్యోగాలు కావాలి అని ఆలోచిస్తామా? మనము తీనో లోక హాంకత కాంపై అంటే మనల్ని మనం నిగ్రహించుకోగలుగుతామా అనేది ఇక్కడ ఆపన తేజ సమారోహంపై తీనో లోంక హాంకత కాంపై అంటే ఎప్పుడు మనం పెరగాలి, ఎప్పుడు తగ్గాలి. మనకు ఒక సినిమాలో చెప్తారు కదండి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని. అలాగా ఇక్కడ మనకి ఏంటంటే ఇది చదవడం మూలన మనము ఈ మామూలు సంపదలు కోరుకుంటున్నామా ఈయన్ని అని మనం నియంత్రణ, ఆయన్ని హనుమంతుల వారు తన కోపాన్ని కానీ ఉద్వేగాన్ని ఎలా నియంత్రణ చేసుకోగలరో మనం కూడా తీనో లోక హాంకత కాంపై 3 లోకాలు గర్జించిన హనుమ ఏ విధంగా తనని నిగ్రహించుకున్నాడో మనలో కూడా ఉద్వేగాలని మనము నియంత్రణ చేయగలుగుతాము. దాని మూలనే కదండి భార్యాభర్తలకి గొడవలు కానివ్వండి, ఆఫీసుల్లో గొడవలు కానివ్వండి, పిల్లలతో గొడవలు కానివ్వండి వచ్చేవన్నీ. అందుకే నా ఉద్వేగాల్ని మనం నియంత్రించుకోవడానికి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక ఆపన తేజ సమారోహంపై అని మనము అవసరమైనప్పుడు గట్టిగా మాట్లాడాలి, అవసరం లేనప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఆత్మ నిగ్రహాన్ని, మన సెల్ఫ్ కంట్రోల్ని, భావోద్వేగాల్ని అయితే ఎప్పుడు కూడా మనము నియంత్రణలో ఉండడానికి ఈ చౌపాయి చాలా పనిచేస్తూ ఉంటుంది. సింహంలా ఉన్నామా, చిన్న కోతిలా ఉన్నామా, మనకున్న నాలెడ్జ్ ఏంటి, మనకున్న క్రమశిక్షణ ఏంటి, గొప్ప శక్తి ఉన్నా నియంత్రణ లేదనుకోండి, అది పిచ్చివాడి చేతిలో కత్తిలాగా ఎవరిని పొడుస్తాడో తెలియదు. అవును కదా. అందుకని మనకున్న జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన విధంగా మనము దాని ఆచరణలో పెట్టగలిగేటట్టుగా. మనకి ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారు యుద్ధంలో, వాళ్ళ దగ్గర ఉన్న పిస్టల్కిను మామూలు వాళ్ళ దగ్గర ఉన్న పిస్టల్కి తేడా లేదు. వాళ్ళు దేశ రక్షణకి వాడతారు, వీళ్ళు అనవసరమైన హత్యలకి వాడతారు. సో అలా నియంత్రించుకోవడము అనే ఒక క్వాలిటీ, ఒక గుణాన్ని ఉందండి. 2 వైపులా పదును ఉంటుంది. పండు కూరగాయలు కోసుకోవచ్చు, పీకా కోసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. అంటే కారు వేగంగా విచక్షణతో ఉండాలి. కారు వేగంగా నడపడం వచ్చినప్పుడు దాని అవసరమైనప్పుడు బ్రేక్ వేయడం కూడా మనకి తెలియాలి కదా. అది మనకి ఇక్కడ హనుమంతుల వారు చెప్తారనమాట. ఈ చౌపాయి చదివినప్పుడు మనకి శత్రు బాధలు కానివ్వండి, నర దృష్టి అంటాం కదా, దిష్టి అంటాము, అటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి తొలగి హనుమ ఎప్పుడు కూడా మన మనసుకి ప్రశాంతత, ఒక మేధస్సు అనేది, పవర్ అనేది, నాలెడ్జ్ అనేది ఇస్తాడు. అలాగే శక్తి, వినయం అవన్నీ ఇస్తారనమాట. అయితే ఒకసారి ఒక జిమ్లో ఒక కరాటే నేర్చుకుంటున్నారట. కరాటే నేర్చుకుంటే చాలా కోపం వస్తుంటే ఆయనకి, నేను అనుకున్నవి చేయలేకపోతున్నాను అంటే అందరినీ కొట్టాలి, తన్నాలి అనే ఆవేశం వచ్చేస్తుందిట నేర్చుకునే కుర్రవాడికి. అయితే వాళ్ళ అమ్మ రోజు చెప్పేట, నాయనా హనుమాన్ చాలీసా చదువుకో, అసలు ఎప్పుడు కూడా మనం ఏ వ్యాయామశాల పేరు చూసినా హనుమాన్ వ్యాయామశాల, బజరంగ్ జై బజరంగ్ బలి అని పడతారు. ఎక్కువ హనుమాన్తోనే ఉంటాయి. హనుమాన్తో. అప్పుడు ఆవిడ ఆపన తేజ సమారోహంపై తీనో లోక హాంకత కాంపై తన్నాలి, కొట్టాలి అని కాదు నాయన, సరైన విధంగా నీ యొక్క ఎనర్జీని, శక్తిని ఉపయోగించుకోవాలి అంటే నీకు హనుమంతుల వారు సాయం చేస్తారు అంటే అప్పుడు అతను తనకున్న శక్తిని, అంటే కాలితో కిక్స్ ఇవ్వడం కానివ్వండి, చేయడం కానివ్వండి, సరిగా నేర్చుకుని అవతల వాళ్ళ మీద విజయాన్ని సాధించానమ్మా, నువ్వు చెప్పాక నేను ఇలా హనుమాన్ చాలీసా నేర్చుకుని నా కోపాన్ని, ఉద్వేగాన్ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను, విజయం సాధించాను అని వాళ్ళ అమ్మకు చెప్తాడనమాట. అయితే ధర్మం కోసమని చేసిన గర్జన, అది లంకలో కానివ్వండి 3 లోకాలు గర్జించాయని చెప్పినప్పుడు ఈ శ్లోకం చదివితే మనకి హనుమంతుల వారి మీద ఒక నమ్మకము, ఒక ఆశ, ఒక శరణాగతి, ఆయన మనకు ఉన్నాడు అనేసి, ఎప్పుడు మన తోడు ఉన్నాడు, తోడు నీడ అని ఒక ధైర్యం అనేది తప్పకుండా వస్తుందండి. అందరూ కూడా కనీసం రోజు 3 సార్లు, 11 సార్లు, 21 సార్లు ఆపదలో ఉన్నప్పుడు ఆయనని తీనో లోక హాంకత కాంపై, ఆపన తేజ సమారోహంపై తీనో లోక హాంకత కాంపై అని తలుచుకుందామండి. ప్రతిరోజు పూజలో ఒక్కసారి హనుమాన్ చాలీసా మొత్తం చదివినా మనకెంతో పుణ్యము. అలానే మనం తెలియకుండానే ఎన్నోసార్లు చేయగలుగుతాం. రోజుకొక్కసారి హనుమాన్ చాలీసా చదువుకున్నా తర్వాత అవలీలగా ఎన్ని అనుకుంటే అన్ని చేయగలుగుతాం. ముందు ప్రథమంగా నేర్చుకోవాల్సింది అది కదండి.
అందరూ హనుమాన్ చాలీసా చదవాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. జై హనుమాన్. జై హనుమాన్.